హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియాలో టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అయితే చాలా పవర్ ప్లాంట్స్ ఉంటాయి. అందులో మనకి హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉంటాయి, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, అలాగే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, విండ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇలా మనకి ఇన్ని రకాలుగా మనం ఇన్ని పవర్ ప్లాంట్స్ను ఉపయోగించి మనం ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. ఇన్ని రకాల పవర్ ప్లాంట్స్ను ఉపయోగించి మనం ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తాం. ఇవి మీకు ఎలా వర్క్ చేస్తాయి అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా నేను మీకు హైడ్రో పవర్ ప్లాంట్ అనేది ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైడ్రో పవర్ ప్లాంట్ అంటే ఎలా పనిచేస్తుంది అంటే, మీకు ఏదైతే డ్యామ్స్ ఉంటాయో, మీకు డ్యామ్స్ లో వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది, చూసారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీశైలం తీసుకున్నారనుకోండి. శ్రీశైలంలో మీకు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ఒకటి ఉంటుంది, కుడిగట్టు విద్యుత్ కేంద్రం అయితే ఉంటుంది. మీకు ఒక నది మీద ఒక డ్యామ్ కడతారు. ఆ డ్యామ్ లో మీకు వాటర్ అయితే స్టోర్ అయి ఉంటుంది. ఆ వాటర్ స్టోర్ అయి ఉన్నటువంటి వాటర్, ఆ డ్యామ్ లో నుండి వాటర్ ని మీకు పైప్స్ ద్వారా, ఆ పైప్స్ ని ఏమంటారంటే మీకు పెన్ స్టాక్స్ అంటారు. ఆ పెన్ స్టాక్స్ ద్వారా మీకు ఆ వాటర్ని అయితే, మీకు టర్బైన్ ఉంటుంది, మీకు టర్బైన్ కి బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్ కి ఈ వాటర్ అనేది తగిలేలాగైతే డిజైన్ చేస్తారు. అంటే ఈ వాటర్ ఫోర్స్ అనేది వెళ్ళి ఆ టర్బైన్స్ ని రొటేట్ చేస్తుంది. ఆ టర్బైన్స్ రొటేట్ అయినప్పుడు ఈ టర్బైన్ కు ఉండేటువంటి షాఫ్ట్ అనేది మీకు పైన ఉండేటువంటి ఆల్టర్నేటర్ ఉంటుంది. ఓకేనా. ఆల్టర్నేటర్ అంటే మీకు జనరేటర్, అంటే మీకు అందులో మీకు ఫీల్డ్ ఉంటుంది, ఆర్మేచర్ ఉంటుంది. అందులో మీకు అది రొటేట్ అవుతుంది. అది రొటేట్ అయ్యి దాని ద్వారా మీకు ఈఎంఎఫ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ ని, ఈ ఆల్టర్నేటర్ నుండి వచ్చినటువంటి ఈఎంఎఫ్ ని మీకు ట్రాన్స్ఫార్మర్ కి కనెక్ట్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ కి కనెక్ట్ చేసి ఏ ఊరికైతే పంపాలో ఆ ఊరికి మీకు డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ ద్వారా పంపుతారు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 135 kV, 220 kV ఇలా మీకు డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ ద్వారా పవర్ని అయితే మీకు స్టెప్ అప్ చేసి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఆ ఆల్టర్నేటర్ లో 11 kV ప్రొడ్యూస్ అయింది అనుకోండి. ఆ 11 kVని ఎంత డిస్టెన్స్ వరకు మనం పంపాలో చూసుకొని, లేదా 132 kVకి పంపాలా లేకపోతే 220 kVకి పంపాలా, దాని ప్రకారం వాళ్ళు కాల్కులేట్ చేసుకుని స్టెప్ అప్ చేసి పంపిస్తారు. ఓకేనా. ఇలా మనకి డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ అయితే జరుగుతుంది. ఈ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది ఏదైతే ఈ డ్యామ్ లో ఉన్నటువంటి వాటర్ అనేది ఈ పైప్స్ ద్వారా మీకు టర్బైన్స్ కి అయితే వెళ్ళి, ఈ టర్బైన్స్ అనేది ఎంత ఆర్పిఎం అయితే ఉంటుంది, మ్యాక్సిమం ఒక 300 RPM 280 RPM అయితే ఉంటుంది. తక్కువ RPM తోటే తిరుగుతాయి అక్కడ టర్బైన్స్ అనేది. ఇక్కడ మనకి టర్బైన్స్ అనేది ఇంత RPM తో తిరిగి అక్కడ ఉండేటువంటి ఆల్టర్నేటర్ అనేది, ఇక్కడ మనకి ఆర్పిఎం అనేది ఎంత ఆర్పిఎంతో తిరుగుతుంది, ఎంత పవర్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలనేది అక్కడ మనకి ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి ఇంజనీర్స్ అనేది ఆ ఆల్టర్నేటర్ని డిజైన్ చేసుకుంటారు. ఓకేనా. ఇలా మీకు ఈ విధంగా హైడ్రో పవర్ ప్లాంట్ అయితే పనిచేస్తుంది. ఈ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది వర్క్ చేసేటప్పుడు మీకు 1 యూనిట్కి కాస్ట్ అనేది ఎంత అవుతుందంటే చాలా తక్కువ ఖర్చుతోటి మనకి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈవెన్ మీకు ఒక యూనిట్ మనకి తయారవడానికి 1 రూపీ 2 రూపీస్తో అయిపోతుంది. ఎందుకంటే ఏదైతే మనకి ఈ డ్యామ్ లో ఉండేటువంటి ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ అనేది పైప్స్ ద్వారా మనకి టర్బైన్స్ ద్వారా వెళ్ళి, టర్బైన్స్ అయితే తిరిగి మీకు ఈ ఆల్టర్నేటర్ తిరుగుతుంది కాబట్టి ఆల్టర్నేటర్ నుండి మనకి పవర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనకి తక్కువ కాస్ట్ లో పవర్ అనేది ప్రొడ్యూస్ చేసేది ఏమన్నా ఉందంటే మనకి ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ అయితే పనిచేస్తాయి. ఓకేనా. అలాగే మనకి తర్వాత వచ్చేసరికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఇది మీకు కెమికల్ రియాక్షన్ ద్వారా మీకు పనిచేస్తుంది. మీకు న్యూక్లియర్ బాంబ్ అనేది వినుంటారు. ఈ న్యూక్లియర్ బాంబ్స్ కానీ లేకపోతే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా మీకు ఏమవుతుందంటే, ఈ న్యూక్లియర్ అనేది మీకు చాలా హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కెమికల్ రియాక్షన్ అనేది జరిగి మీకు చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక వాటర్లో ఈ న్యూక్లియర్కి ఉండేటువంటి ఈ న్యూక్లియర్ పార్ట్స్ అనేది మీకు ఆ వాటర్లో పెడతారు. ఆ వాటర్లో పెడితే ఏమవుతుందంటే, ఈ న్యూక్లియర్ అనేది ఏం చేస్తుందంటే హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. హీట్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ వాటర్ అనేది చాలా హీట్ అవుతుంది. ఈ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఆ వాటర్ని కూడా మీకు పైప్స్ ద్వారా పంపించి ఈ వాటర్ని ఏం చేస్తారంటే స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు స్టీమ్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ మీద మనం ఏమన్నా వాటర్ అనేది పెట్టి హీట్ చేస్తున్నాం అనుకోండి. అది మీకు ఒక సర్టెన్ పాయింట్కి చేరుకోగానే మీకు చాలా ఓవర్ హీట్ అయ్యి మీకు పైన ఆవిరి అయితే వస్తుంది. దాన్నే మీకు స్టీమ్ అంటారు. ఆ స్టీమ్ అనేది చాలా ఫోర్స్గా వస్తుంది. ఇక్కడ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో కూడా అదే జరుగుతుంది. ఈ న్యూక్లియర్ అయితే ఉపయోగించి అక్కడ వాటర్ అయితే చాలా హీట్ అయితే చేస్తారు. చాలా హీట్ అయితే చేస్తే మనకి అక్కడ స్టీమ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ స్టీమ్ని ఏం చేస్తారంటే పైప్స్ ద్వారా మీకు స్టీమ్ని అయితే పంపించి ఇక్కడ కూడా మీకు టర్బైన్స్ అయితే ఉంటాయి. టర్బైన్స్ కి ఉన్నటువంటి బ్లేడ్స్ మీదకి ఈ స్టీమ్ అనేది చాలా ఫోర్స్ గా వెళ్ళేలాగైతే చేస్తారు. చాలా ఫోర్స్ గా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఈ టర్బైన్ తిరిగి ఈ టర్బైన్ షాఫ్ట్ ఉన్నటువంటిది ఈ టర్బైన్ కి మీకు షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్ వెళ్ళి మీకు ఆల్టర్నేటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు మీకు ఆల్టర్నేటర్ అయితే తిరుగుతుంది. ఆల్టర్నేటర్ అనేది తిరిగి మీకు ఆల్టర్నేటర్ ఈఎంఎఫ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ ని మీకు ట్రాన్స్ఫార్మర్ కి అయితే కనెక్ట్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ కి కనెక్ట్ చేసి ఇప్పుడు మనకి ఎంత కేవీ అయితే పంపాలో చూసుకుంటారు. అంటే ఎంత స్టెప్ అప్ చేసి పంపాలి అంటే 132 కేవీకి పంపాలా లేకపోతే 220 కేవీకి పంపాలా అని స్టెప్ అప్ చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు ఏరియాస్కి అయితే పంపిస్తూ ఉంటారు. ఇలా మనకి డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ అయితే చేస్తూ ఉంటారు పవర్. ఇక్కడ మీకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది ఈ న్యూక్లియర్ అనేది కెమికల్ రియాక్షన్ అనేది ద్వారా ఉపయోగించి ఈ న్యూక్లియర్ ద్వారా మీకు చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు మన వాటర్లో ఆ న్యూక్లియర్స్ని అయితే కనెక్ట్ చేసినప్పుడు మీకు చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. చాలా మీకు ఒక వాటర్ అనేది ఒక 1000 degrees వరకు మీకు హీట్ అయింది అనుకోండి. హీట్ అయితే మీకు ఇక్కడ ఆవిరి అనేది వస్తుంది. ఆవిరి అనేది మీకు స్టీమ్ అనేది వచ్చి ఈ స్టీమ్ అనేది టర్బైన్ కొనేటువంటి బ్లేడ్స్ కి మీకు చాలా ఫోర్స్ గా వెళ్ళి టచ్ అవుతుంది అన్నమాట. ఇలా మీకు వేగంగా వెళ్ళి టచ్ అవుతున్నప్పుడు మీకు ఈ టర్బైన్ అయితే తిరగడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ టర్బైన్ తిరుగుతుందో ఈ టర్బైన్ ఉన్నటువంటి షాఫ్ట్ అనేది ఆల్టర్నేటర్ కనెక్ట్ ఉంటుంది. ఆల్టర్నేటర్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఈఎంఎఫ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ని ట్రాన్స్ఫార్మర్ ద్వారా మీకు స్టెప్ అప్ చేసి డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ అయితే చేస్తారు. ఇది మీకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అయితే ఈ విధంగా పనిచేస్తాయి. అలాగే మనకి మూడోది థర్మల్ పవర్ ప్లాంట్స్. ఇవి థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది ఎలా పనిచేస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోల్ బర్న్ చేస్తారు. కోల్ బర్న్ చేసి లేదా కోల్ ఫైర్ చేసి మనం ఈ థర్మల్ పవర్ ప్లాంట్ని రన్ చేయవచ్చు. అలాగే మనకి ఆయిల్ బర్న్ చేసి ఈ థర్మల్ పవర్ ప్లాంట్ని అయితే రన్ చేయవచ్చు. ఆయిల్ అంటే మీకు పెట్రోల్ డీజిల్ అయితే బర్న్ చేసి మనం ఈ థర్మల్ పవర్ ప్లాంట్ రన్ చేయవచ్చు. అలాగే మనకి గ్యాస్ ఫైర్ చేసి కూడా ఇక్కడ మనకి థర్మల్ పవర్ ప్లాంట్ అయితే రన్ చేయవచ్చు. థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది మనకి 3 విధాలుగా పనిచేస్తాయి. కోల్, మీకు ఆయిల్ అండ్ గ్యాస్. అంటే ఏదైతే మనకి అక్కడ ఎక్కువగా లభిస్తుందో దాని ప్రకారం చూసుకుని దాని ద్వారా మీకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది పనిచేస్తూ ఉంటాయి. ఎక్కువగా మీకు థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది ఎక్కువగా బొగ్గుతోటే పనిచేస్తాయి. మీకు థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది ఎన్టీపీసీ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. అవన్నీ మీకు విజయవాడలో ఉంటుంది మీకు ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఇవన్నీ. ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈ బొగ్గు అనేది లేకపోతే బొగ్గు లేకపోతే గ్యాస్ లేకపోతే ఆయిల్ డీజిల్ లేదా పెట్రోల్ కానీ మీకు మండిస్తారు. ఇది మీకు ఫ్లేమ్ చేసి ఇది మీకు మండుతున్నప్పుడు మీకు బాయిలర్ ఉంటుంది. వాటర్తో ఉన్నటువంటి బాయిలర్కి ఈ హీట్ అనేది తగిలేలాగా అయితే చేస్తారు. ఎప్పుడైతే ఈ హీట్ అనేది తగిలినప్పుడు ఆ బాయిలర్లో ఉన్నటువంటి వాటర్ అంతా మీకు చాలా హీట్ అయితే అవుతుంది. ఇలా మీకు వాటర్ అనేది హీట్ అయిన తర్వాత మీకు అక్కడ పైప్స్ అయితే ఉంటాయి. ఆ పైప్స్ ద్వారా మీకు ట్యూబ్స్ అంటారు కదా, ట్యూబ్స్ ద్వారా మీకు ఎప్పుడైతే మనకు వాటర్ అనేది బాగా ఓవర్ హీట్ అయినప్పుడు మీకు వాటర్ బాగా ఓవర్ హీట్ అయినప్పుడు మీకు స్టీమ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఆవిరి. ఆ ఆవిరిని మీకు పైప్స్ ద్వారా మీకు కనెక్ట్ చేసి ఆ పైప్స్ ని తీసుకెళ్లి మీకు టర్బైన్స్ ఉంటాయి కదా, ఆ టర్బైన్స్ మీదకి పైప్స్ అయితే కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఉన్నది టర్బైన్ అనుకోండి. ఈ పైప్స్ లో నుండి మీకు ఆవిరి అనేది ఈ టర్బైన్ గుద్దుకున్నప్పుడు ఈ టర్బైన్ అనేది మీకు రొటేట్ అవుతుంది. ఈ టర్బైన్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఈ టర్బైన్ ఉన్నటువంటి షాఫ్ట్ అనేది ఆల్టర్నేటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ టర్బైన్ తిరుగుతుందో అప్పుడు మీకు ఆల్టర్నేటర్ కూడా తిరిగి మీకు ఈఎంఎఫ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ అనేది ట్రాన్స్ఫార్మర్ కి కనెక్ట్ చేసుకుని మీకు స్టెప్ అప్ చేసి పంపిస్తారు. ఏదైతే ఊర్లకి మనం పంపాలో ఆ ఊర్లకి అయితే మీకు పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 132 కేవీ లేకపోతే 220 కేవీ స్టెప్ అప్ చేసి మీకు పంపిస్తూ ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇలా మీకు ఈ విధంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ అయితే పనిచేస్తాయి. ఇది మీకు కాస్ట్ తో కూడుకున్నటువంటి పని. ఎక్కువగా మన ఇండియాలో థర్మల్ పవర్ ప్లాంట్సే ఉంటాయి. థర్మల్ పవర్ ప్లాంట్సే చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో కూడా బొగ్గుతో పనిచేసేటువంటివి మీకు ఎక్కువ ఉంటాయి పవర్ ప్లాంట్స్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది మనకి ఒక యూనిట్ పవర్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి. ఒక యూనిట్ పవర్ మనకి ప్రొడ్యూస్ చేయాలంటే మినిమం మనకి ఒక 4 రూపీస్ వరకు అయితే అయిపోతుంది. అదే మనకి హైడ్రో పవర్ ప్లాంట్ అనేది ఒక 2 రూపీస్తో అయిపోతుంది. ఓకేనా. అదే మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్ అయితే 4 రూపీస్ అయితే అవుతుంది. అదే మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందనుకోండి, అది కూడా మనకు కొంచెం ఖర్చుతో కూడుకుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మీకు ఒక 3 రూపీస్ వరకు అయితే అవుతుంది. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ ప్లాంట్స్ యొక్క ప్రైజెస్ అనేవి ఒక యూనిట్ పవర్ ని మనకి ప్రొడ్యూస్ చేయడానికి ఇంత కాస్ట్ అయితే అవుతుంది. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఓకేనా. అలాగే మనకి 4వది విండ్ పవర్ ప్లాంట్స్. ఈ విండ్ పవర్ ప్లాంట్స్ అనేది ఎలా పనిచేస్తాయి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మీరు చూసే ఉంటారు. విండ్ పవర్ ప్లాంట్స్ అనేది మీకు విండ్ అయితే ఎక్కడైతే మనకి కొండల పైన ఈ విండ్ పవర్ ప్లాంట్స్ అయితే పెడతారు. చాలా ఎత్తులో అయితే ఉంటాయి ఇవి.
3 బ్లేడ్స్ అయితే ఉండి అవి మీకు రొటేట్ అవుతూ ఉంటాయి. మీకు ఈ విండ్ పవర్ ద్వారా విండ్ యొక్క ఫోర్స్ కి ఈ బ్లేడ్స్ అయితే తిరుగుతూ ఉంటాయి కదా, అక్కడ మీకు ఏరోడైనమిక్ ఫోర్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఏరోడైనమిక్ ఫోర్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఏదైతే మనకి ఈ బ్లేడ్స్ అయితే ఉన్నాయో ఈ బ్లేడ్స్ కి మనకి ఇలాగా గాలి అనేది తగులుతూ ఉంటుందో, గాలి అనేది తగులుతున్నప్పుడు మనకి ఆ డైరెక్షన్ ప్రకారం ఇవి తిరుగుతూ ఉంటాయి, గాలి యొక్క వేగం ప్రకారం కూడా. ఇది మీకు తిరుగుతున్నప్పుడు లోపల మీకు విండ్ పవర్ ప్లాంట్స్ లో మీకు పైన హెడ్ ఉంటుంది కదా, ఈ బ్లేడ్స్ తిరుగుతున్నప్పుడు దాని వెనకాల హెడ్ లోపల ఏం జరుగుతుందంటే మీకు లోపల గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషానికి ఈ బయట ఉన్నటువంటి ఈ ఫ్యాన్ అనేది ఒక 100 టైమ్స్ తిరుగుతుంది అనుకోండి. 100 టైమ్స్ తిరిగితే మనకి గేర్ బాక్స్ అనేది ఎలా డిజైన్ చేస్తారంటే, మనకి 100 టైమ్స్ తిరిగేది ఒక నిమిషానికి, దాన్ని మీకు గేర్ బాక్స్ లోపల గేర్ వీల్స్ ఉంటాయి, ఆ వీల్స్ని ఉపయోగించుకుని ఒక నిమిషానికి 300 సార్లు 400 సార్లు తిరిగేలాగైతే డిజైన్ చేసుకుంటారు. గేర్ బాక్స్ అనేది డిజైన్ చేసుకుంటే మనకు అవుట్పుట్ షాఫ్ట్ అనేది అంత వేగంగా తిరుగుతుంది ఒక నిమిషానికి. ఈ తిరుగుతున్నప్పుడు ఈ షాఫ్ట్ ని తీసుకెళ్లి ఆల్టర్నేటర్ కి అయితే కనెక్ట్ చేస్తారు. ఎక్కడైతే మనకి ఆల్టర్నేటర్ అనేది తిరుగుతుందో అప్పుడు ఈ ఆల్టర్నేటర్ లో మనకి ఈఎంఎఫ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ అనేది మీకు అంత పై నుండి కింది వరకు అయితే కేబుల్స్ కి అయితే పంపిస్తారు. కేబుల్స్ ద్వారా పవర్ అనేది కిందికి వచ్చి మీకు అక్కడ ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది, ఆ ట్రాన్స్ఫార్మర్కి అయితే కనెక్ట్ చేస్తారు ఈ వైర్స్ని. ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనకి స్టెప్ అప్ చేసుకుని వోల్టేజ్ అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి సబ్ స్టేషన్లు ఉంటాయి కదా పెద్దవి, మీకు అక్కడికైతే పంపిస్తారు. అంటే మీకు గ్రిడ్ అంటారు వాటిని, ఆ గ్రిడ్ వరకు అయితే పంపిస్తారు. అక్కడ మనకి 132 kV కానీ 220 kV కానీ పవర్ని అయితే ఇలా డిస్ట్రిబ్యూషన్ అనేది ట్రాన్స్మిషన్ అయితే చేస్తారు. ఈ విధంగా మనకి విండ్ పవర్ అనేది పనిచేస్తుంది. మీకు విండ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అక్కడ మీకు చాలా బాగా పనిచేస్తాయి. మీకు విండ్ యొక్క డైరెక్షన్ ప్రకారం అది మీకు దానికి ఉండేటువంటి హెడ్ అయితే మీకు రొటేట్ అయిపోతూ ఉంటుంది. మొత్తం 360 degrees లో మీకు హెడ్ అయితే రొటేట్ అవుతుంది, ఓకేనా, విండ్ టర్బైన్ లో. అలాగే మీకు ఈ 3 బ్లేడ్స్ ఉంటాయి కదా విండ్ టర్బైన్ కి, ఆ బ్లేడ్స్ కూడా మనం యాంగిల్ అయితే రొటేట్ చేసుకోవచ్చు. మనకి అక్కడ విండ్ టర్బైన్స్ కి ఆపరేటర్స్ అయితే ఉంటారు. ఈ ఆపరేటర్స్ అనేది విండ్ అనేది ఎంత స్పీడ్ గా వస్తుంది, ఏ డైరెక్షన్ లో వస్తుందో చూసుకుని వాళ్ళు దాని విధంగా వాళ్ళు దాన్ని రొటేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా మనకి పవర్ అనేది ఏ విధంగా మనకి అంటే గాలి అనేది ఏ డైరెక్షన్ వస్తుందో చూసుకుని ఆ డైరెక్షన్ లో మనకి విండ్ పవర్ ప్లాంట్ ని ఉండేటువంటి పైన ఉన్నటువంటి బ్లేడ్స్ ని రొటేట్ చేస్తూ ఉంటారు. దీని మనకి ఆపరేటర్స్ కూడా ఉంటారు, ఓకేనా. ఈ విధంగా మీకు విండ్ పవర్ అయితే పనిచేస్తుంది. ఇక్కడ మనకి విండ్ పవర్ ప్లాంట్ ఒక యూనిట్ మనకి ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అనేది అవుతుందంటే అరౌండ్ మీకు 2 రూపీస్ 3 రూపీస్తో అయిపోతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ 2 రూపీస్ 3 రూపీస్ అంటే మీకు అప్పుడప్పుడు ఈ గేర్ బాక్స్ అనేది పోతూ ఉంటుంది, మీకు గేర్ బాక్స్ పోతూ ఉంటుంది, మీకు ఈ విండ్ టర్బైన్ హెడ్ అనేది మీకు రొటేట్ అవుతుంది. ఇవన్నీ చెప్పాను కదా, ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ స్టాఫ్ జీతాలు అవన్నీ చూసుకుంటారు. కాబట్టి మనకు కూడా విండ్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేసే ఎనర్జీతో అనేది ఒక 2 రూపీస్ 3 రూపీస్ వరకు అయితే కన్జ్యూమ్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇలా మనకి దీంతో ఈ 2 రూపీస్ 3 రూపీస్లో మనం ఈజీగా ఒక యూనిట్ పవర్ని అయితే ప్రొడ్యూస్ చేయవచ్చు, ఓకేనా. అలాగే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఉన్నటువంటిది ఏంటంటే మీకు సోలార్ పవర్. ఈ సోలార్ పవర్ అనేది మీకు ఎలా పనిచేస్తుందంటే, ఏదైతే బయట ఉండేటువంటి సూర్యకిరణాల ద్వారా మనకి ఈ సోలార్ ప్యానెల్స్ పైన ఈ సూర్యకిరణాలు పడినప్పుడు అక్కడ మనకి ఈఎంఎఫ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. మీకు సోలార్ ప్యానెల్స్ లో నుండి ప్రొడ్యూస్ అయినటువంటి వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది డీసీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డీసీలో ప్రొడ్యూస్ అయిన దాన్ని మీకు డీసీ నుండి ఏసీకి అయితే కన్వర్ట్ చేసుకుంటారు. కన్వర్ట్ చేసుకున్నటువంటి ఏసీ పవర్ సప్లైని మీకు అక్కడ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్ నుండి మీకు స్టెప్ అప్ చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి సబ్ స్టేషన్కి అయితే పంపిస్తారు. దగ్గరలో ఉన్నటువంటి సబ్ స్టేషన్కి అయితే పంపించుకుని అక్కడ నుండి మళ్ళీ స్టెప్ డౌన్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ అయితే చేస్తారు. ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి మీకు ఎప్పుడైతే ఎండ అయితే ఉంటుందో అప్పుడే పనిచేస్తుంది. ఉదయం మీకు 7 గంటల నుండి లేకపోతే 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలు 5 గంటల వరకే పనిచేస్తాయి మీకు ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సోలార్ పవర్ ప్లాంట్ నుండి పవర్ రాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి సబ్ స్టేషన్లో మీకు 2 లైన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి సోలార్ పవర్ ప్లాంట్ నుండి వచ్చేటువంటి పవర్ ఉంటుంది, అలాగే మనకి తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్ నుండి వచ్చేటువంటి పవర్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనకి సాయంత్రం 4-5 టైంకి సోలార్ పవర్ ప్లాంట్ నుండి వచ్చేటువంటి పవర్ అనేది రావట్లేదు అనుకోండి, వాళ్ళు అక్కడ స్విచ్ అయితే ఉంటుంది, స్విచ్ అవుతారు. దీని నుండి థర్మల్ పవర్ ప్లాంట్కి అయితే కనెక్ట్ చేసేసుకుంటూ ఉంటారు లోడ్ అనేది. ఇది సబ్ స్టేషన్లో జరిగేటువంటి పని. ఇది మీకు సోలార్ పవర్ ప్లాంట్స్తో మీకు ఖర్చు అనేది ఎంత అవుతుందంటే, సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది ఏదైతే మనం
సోలార్ ప్యానెల్స్ అయితే కొనాలో ఇందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం సబ్సిడీ అయితే ఇస్తుంది, మిగిలిన డబ్బులు అయితే మనం భరించాలి. ఇక్కడ సైట్ అనేది ఉంటుంది కదా, మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే మనకి ఎకరాలు స్థలాలు అయితే ఉండాలి. అలాగైతేనే మనం 1 మెగావాట్ అయితే 2 మెగావాట్ పవర్ని అయితే ప్రొడ్యూస్ చేయగలం. ఇక్కడ సోలార్ ప్యానెల్స్ అనేది పెట్టుకుని ఆ పవర్ అనేది మనం ప్రొడ్యూస్ అయితే చేస్తే అది గవర్నమెంట్కి అయితే అమ్మచ్చు. ఇదంతా మీకు చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇలా మీకు పవర్ అనేది ఎన్ని రకాలుగా ప్రొడ్యూస్ చేస్తారో అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ అయితే పనిచేస్తాయి. ఇందులో మనకి మోస్ట్ ఎక్కువగా మనం ఇండియాలో యూజ్ చేసేటువంటి పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉందంటే అది మీకు థర్మల్ పవర్ ప్లాంట్సే. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కువగా యూజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్యామ్స్లో ఉన్నటువంటి వాటర్ని ఇలా మనం ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసేసామనుకోండి, ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్ అంతా సరే మీకు అలా వాడేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది సముద్రంలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇలా మనకి ఒక డ్యామ్ తర్వాత ఇంకో డ్యామ్, ఒక డ్యామ్ తర్వాత ఇంకో డ్యామ్లోకి ఇలా వాటర్ అయితే వెళ్ళి తర్వాత మీకు సముద్రంలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకి ఓన్లీ ఎలక్ట్రికల్ ద్వారానే మన ఈ డ్యామ్లో ఉన్నటువంటి వాటర్ని అంతా వాడేసామనుకోండి, తర్వాత మనకి తాగడానికి నీళ్ళు అయితే ఉండవు, రైతులకి పంట పొలాలకు కూడా నీళ్ళు అయితే సరిపోవు. అందుకని తర్వాత మీకు ఈ విండ్ పవర్ కూడా మనకి గాలి ఉన్నంత వరకే పనిచేస్తుంది, గాలి లేకపోతే పనిచేయదు విండ్ పవర్ అనేది. అలాగే మనకి తర్వాత సోలార్ పవర్ ప్లాంట్ అనేది సూర్యకిరణాలు ఉన్నప్పుడే పనిచేస్తుంది, సూర్యకిరణాలు లేకపోతే పనిచేయదు. అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా మనకి న్యూక్లియర్స్ ఏవైతే మనకి బాగా ప్రొడ్యూస్ అవుతున్నాయో అప్పుడు మీకు పనిచేస్తుంది. న్యూక్లియర్ అనేది పవర్ ప్లాంట్స్ కూడా అంత ఎఫిషియన్సీ అయితే ఉండదు. మీకు ఈవెన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కూడా ఈవెన్ పేలిపోయింది అనుకోండి, అది ఒక న్యూక్లియర్ బాంబ్ కింద అయితే ఉంటుంది. చెప్పలేం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని మనకి ఎక్కువగా యూజ్ చేసేటువంటి పవర్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయంటే థర్మల్ పవర్ ప్లాంట్నే యూజ్ చేస్తారు. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది ఎలా పనిచేస్తుందో చెప్పాను కదా, కోల్ కానీ మీకు ఆయిల్ కానీ అలాగే మీకు గ్యాస్ కానీ ఈ మూడింటి ద్వారా ఉపయోగించి మీకు థర్మల్ పవర్ ప్లాంట్స్ అయితే ఎక్కువ పనిచేస్తారు. ఎక్కువగా మన ఇండియాలో ఒక 100%లో ఒక 80% వరకు థర్మల్ పవర్ ప్లాంట్సే ఉంటాయి. థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారానే మనం ఎక్కువగా ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అనేది ఎన్ని రకాలు, మన ఇండియాలో వాడేటువంటి పవర్ ప్లాంట్స్ అయితే ఇన్ని రకాలుగా అయితే మనం యూజ్ చేసి మనం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాము. అలాగే ఈ టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అనేది ఎలా పనిచేస్తే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి, నేను మీకు అక్కడ ఉన్నైతే రిప్లై అయితే ఇస్తాను. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Bye friends.